మామూలుగా ఏదైనా పరిశ్రమ వస్తూ ఉంటే ప్రజలు పొల్యూషనో లేకపోతే అక్కడ వాళ్ళకి భూములు పోతాయనో లేదు వేరే ఇబ్బందులు వస్తాయనో పరిశ్రమలకు వ్యతిరేకంగా పబ్లిక్ హియరింగ్లో కానీ వాటికి వామపక్ష సంఘాలు కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ పోరాటాలు చేస్తాయి వ్యతిరేకంగా. అటువంటి దానికి భిన్నంగా ఈ స్టీల్ ప్లాంట్ మాకు కావాలి అని చెప్పి ప్రజలు పోరాటం చేసిన ఏకైక పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆ రోజు ఎంతోమంది ఎంపీలు సౌత్ ఇండియాలోని మనకు ఆంధ్ర రాష్ట్రమే కాదు తమిళనాడు కర్ణాటక సంబంధించిన ఒరిస్సా సంబంధించిన ఎంపీలు కూడా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు కూడా చేయడం జరిగింది. అంతేకాదు 32 మంది ప్రాణత్యాగం, మామూలుగా ఒకరిద్దరు కాదు, ఈ స్టీల్ ప్లాంట్ సాధన కోసం 32 మంది వ్యక్తులు వాళ్ళ అసూలు బాల్చారు. అటువంటి వాళ్ళ ప్రాణత్యాగంతో ఈ విశాఖపట్నం మనం సాధించుకోవడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాతనే విశాఖ నగరానికి కూడా ఉక్కు నగరంగా పేరు వచ్చింది. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ దాని అనుబంధ పరిశ్రమలు యాన్సిలరీ ఇండస్ట్రీస్ పేరు కానీ ఉపాధి చూసుకుంటే లక్షలాది మంది విశాఖపట్నానికి తరలి రావడం జరిగింది. ఆ ఒక ఇండస్ట్రియల్ సిటీగా విశాఖపట్నానికి పేరు వచ్చింది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారానే. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు నుంచి కూడా మంచి క్వాలిటీ స్టీల్, ప్రపంచంలోనే ఒక మంచి నాణ్యతకు పేరుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కూడా ముందుండేది. అటువంటి స్టీల్ ప్లాంటు అనేక ఒడిదుడుకులను కూడా ఫేస్ చేయడం జరిగింది. నేను 2004 అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కూడా స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ వచ్చినప్పుడు అప్పుడు స్వర్గీయ ఎర్రమనాయుడు గారు మాకు పార్లమెంట్ పార్టీ లీడర్గా ఉన్నారు. ఎర్రమనాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారికి విషయం చెప్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడి మా ఎంపీల బృందం వస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకు ఆ స్టీల్ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దానికి మీరు హెల్ప్ చేయండి అని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడితే ఆ రోజు మేము పార్లమెంట్ సభ్యులందరం కూడా విశాఖపట్నంలో అప్పుడు ఎంవీఎస్ మూర్తి గారు ఉన్నారు, అనకాపల్లి నుంచి నేను ఎంపీగా ఉన్నాను, అలాగే పార్లమెంట్ పార్టీ లీడర్గా ఎర్రమనాయుడు గారు ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి లోక్సభలో 29 మంది ఎంపీలు ఉన్నాం, 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మొత్తం 42 మంది ఎంపీలను కూడా ఆ రోజు వాజ్పేయి గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారు కలవమన్నారు సార్ ఇట్లా స్టీల్ ప్లాంట్ గురించి అంటే ఆయన వెంటనే నవ్వి చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ జరగదు అని హామీ ఇచ్చి ఆ రోజు దాన్ని డిఫర్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా రకరకాల కారణాలు, దానికి ముడిసరుకు లేకపోవడం కావచ్చు, లేకపోతే వేరే ప్లాంటు అనేక క్రైసిస్ ఫేస్ చేయడం కావచ్చు, ఏది ఏమైనా కూడా స్టీల్ ప్లాంట్ అనేది సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నెపం చెప్పడం, లేకపోతే దాన్ని ఏదో విధంగా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాం, లేకపోతే అమ్మేస్తూ ఉన్నారు, లేకపోతే ఆల్రెడీ బీఎఫ్ఆర్కి వెళ్ళిపోయింది, లేదంటే ఆ డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ దీని మీద డిసిషన్ తీసుకున్నారు, అలానే అదాని తీసుకుంటున్నారు, అంబానీ తీసుకుంటున్నారు, లేకపోతే మెటల్ తీసుకుంటున్నారు, ఇట్లా ఎవరో ఒకరు తీసుకుంటున్నారని చెప్పని ఎంతోమంది వచ్చిపోతున్నారని చెప్పి రకరకాల ఇవి కూడా దీంట్లో వచ్చేసాయి. ఇది ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వాళ్ళు నోటిఫికేషన్ అంతా ఇచ్చి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేశారో వెంటనే అప్రాంతమైన యూనియన్స్ కానీ అలాగే కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు కానీ నిర్వాసితులు కానీ ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఇది మామూలు పరిశ్రమ కాదు, ఇది తెలుగువాడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఒక గుడ్డు చప్పుడు లాంటిది, ఇది మన అందరి ఆత్మగౌరవం, ఇటువంటి స్టీల్ ప్లాంట్ అనేది ఏదో నష్టాల బాటలో ఉంది కాబట్టి మూసేస్తున్నాం అని చెప్పి ఏదో కారణం చెప్పి దీన్ని మూసేయడానికి వీల్లేదని చెప్పని అందరం కూడా ఒక మాట మీదకి వచ్చి అందరూ దానికోసం కలిసి పోరాటం చేయడం కూడా మనం చూసాం. మరి ఆ నేపథ్యంలోనే నేను కూడా అప్పుడు నేను నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నాను. నార్త్ ఎమ్మెల్యే పదవికి ఆ రోజు నేను రాజీనామా చేశాను. అయితే చాలామంది దాన్ని కొంతమంది విమర్శలు చేశారు, ఏదో ఉత్తుత్తి రాజీనామా అన్నారు. నేను ఆ రోజు అందుకే ఆ రోజు మీడియా సమక్షంలో ఆ ఫార్మాట్లో